ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ గుర్తించింది. నిన్న తనిఖీలు చేసిన అధికారులు మురళిని అరెస్ట్ చేశారు. మురళి అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ సుమారు 70 కోట్ల రూపాయలు. నేడు విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. డిప్యూటీ సీఎం దగ్గర పీఏగా పనిచేసిన సమయంలో మురళి బాగా కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రజనీ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. మురళి పేరిట 6 ఇళ్లు, 7 స్థలాలు, 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సోదాల్లో తేల్చారు. కేజీ బంగారం, 11 కేజీల వెండి ఆభరణాలతో పాటు బ్యాంకులో 43,000 రూపాయల క్యాష్, ఇంకా కారు, ఒక బైక్ కూడా ఉన్నాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పీఏ మురళిని ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నిన్న అతనిపై సోదాలు జరిపిన అధికారులు ఈ రోజు అతని కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, ప్రస్తుత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు పనిచేసిన మురళి ఆదాయానికి పొందిన ఆస్తికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా సోదాలు జరిగాయి. ఎక్కడైతే విజయనగరం, మరోవైపు శ్రీకాకుళంలో నిన్న ఆయన సొంత విలేజ్ దంతాలోనూ, మరోవైపు పుడిపిలో, మరోవైపు లింగనాయుడుపేట, మరియు విజయనగరంలో, మరోవైపు విశాఖపట్నంలోని ఆటో నగర్లో కూడా ఏకకాలంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొన్న రాత్రి నుంచి కూడా మొన్న ఉదయం 4 గంటల నుంచి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా సోదాలు జరిగాయి. మొత్తం చూస్తే మురళి ఆస్తులు, బయటపడిన ఆస్తులు చూసి ఒక్కరు కూడా ఇచ్చిపోతున్నారు. ఒక సాధారణ ఉద్యోగ, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసిన మురళికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు బయటపడటం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ ఉద్యోగి మహా అయితే 50 నుంచి 60,000 రూపాయలు జీతం ఉంటుంది. అలాంటి ఒక మురళి సాధారణ ఒక 4వ తరగతి ఉద్యోగి ఇంత స్థాయిలో ఏ విధంగా ఆస్తులు సంపాదించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2019లో ఆయన డిప్యూటేషన్ మీద ఆయన ధర్మాన కృష్ణదాస్ దగ్గర కూడా ఆయన పీఏగా జాయిన్ అయ్యారు. 2019 నుంచి 24 మధ్యలోనే ఈ మొత్తం ఆస్తి అంతా కూడా సంపాదించినట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆయన మొత్తం చూస్తే విజయనగరం, మరోవైపు శ్రీకాకుళం, మరోవైపు విశాఖపట్నం మొత్తం 6 ఇళ్లు, 6 ఇళ్ల స్థలాలు, మరోవైపు 21 ఎకరాల భూమిని, మరోవైపు కేజీ బంగారం, 11 వెండి, ఒక 43,000 నగదుని, మరోవైపు ఒక బైక్ని, కార్ను కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం మీద చూసి ఇది వాళ్ళు గవర్నమెంట్ రేట్ ప్రకారం 3 కోట్లు చెప్తున్నా, బయట మార్కెట్ వాల్యూ అయితే 70 నుంచి 80 కోట్ల వైపు దాటే ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రజనీ ఆధ్వర్యంలో ఈ మొత్తం నిన్న ఏకకాలంలో కూడా 6 చోట్ల మొత్తం 6 బృందాలు మొత్తం అన్ని కూడా ఒకేసారి కూడా నిన్న ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. మొత్తం వచ్చేసి దీనికి సంబంధించి రాత్రి అంతా కూడా ఈ బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించి లెక్కలు కట్టడానికి కూడా దానికి సంబంధించిన మిషన్ లేకపోతే అర్ధరాత్రి వరకు కూడా మిషన్ తెప్పించి అవన్నీ కూడా చేతులు లెక్క పెట్టడానికి ఇబ్బంది అయింది. మరోవైపు అంతరం కట్టడానికి ఇబ్బంది అయింది కాబట్టి మిషన్ తెప్పించి శ్రీకాకుళం సిటీ నుంచి మొత్తం అంతా కూడా లెక్కించారు. అర్ధరాత్రికి ఒక క్లారిటీ వచ్చి మొత్తం 45 డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 40 డాక్యుమెంట్లు 21 ఎకరాల భూమితో పాటు 6 ఇళ్ల స్థలాలు, 6 ఇళ్లు కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా మురళిని ఈ రోజు విశాఖపట్నం ఏసీబీ కోర్టుకి అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టుకి ఈ రోజు తరలించి అక్కడ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద చూస్తే ధర్మాన కృష్ణదాస్ దగ్గర ఉన్న పీఏ మొత్తం మీద చూస్తే 5 ఏళ్లలోనే 19 నుంచి 24 కాలం మధ్యలో ఇదంతా ఆస్తి కూడా పొడబెట్టినట్టు కూడా వారంతా కూడా స్పష్టం చేస్తున్నారు. ఇతను ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మరోవైపు కాంట్రాక్టుల దగ్గర, మరోవైపు ఇసుకలో కూడా ఇలాగ అనేక రకాలైన చోట్ల కూడా ఈయన మధ్యగా ఉండి కూడా దళారిగా వ్యవహరించారు. కొంత కమిషన్లు కూడా తీసుకున్నారు అనేది కూడా నర్సంపేట నియోజకవర్గంలో కూడా కృషి జరుగుతుంది. ఎవరిని కూడా లెక్క చేసేవారు కాదు. ఇంచుమించుగా 7-8 ప్రకారం ఫోన్లు మెయింటైన్ చేశారు. ఒక్క ఫోన్ నెంబర్ ఒక్కొక్కరికి ఇవ్వకుండా ఈ విధంగా కూడా ఇతను అవినీతికి పాల్పడ్డారు అనేది కూడా ఇచ్చేపల్లి నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలతో పాటు ఏసీబీ అధికారులు కూడా స్పష్టం చేస్తారు. మొత్తం చూస్తే ఒక సాధారణ ఉద్యోగి ఒక 50 నుంచి 60,000 జీతం తీసుకున్న ఉద్యోగి ఒక ఏకకాలంలో ఒకేసారి కూడా ఈ కోట్ల ఆదాయాన్ని కూడగట్టడం పట్ల కూడా ఏసీబీ అధికారులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ రామ్.